వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను న్యూ ఫార్మింగ్ అయితే చూపించబోతున్నాను. టెర్రస్ పైన అన్ని మొక్కలు గ్రో చేయలేకపోతున్నాను, అందుకని ఇక్కడ ఒక న్యూ ఫార్మింగ్ లాగా అయితే స్టార్ట్ చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశానండి. ఇది స్టార్ట్ చేసి కూడా 1 మంత్ అలా అయితే అవుతుంది. ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి. అలాగే సీడ్స్ అన్నీ వేసి పెట్టాను, అవన్నీ రావడానికైతే టైం పడుతుంది. కొన్ని వేసినవి మాత్రం బిఫోర్ ఉన్నవే అవి కొంచెం గ్రో అయ్యాయి. ఈ అరటి మొక్కలు, పాదులు ఇవన్నీ అయితే సెట్ చేసి పెట్టాను. మీకు ఏమేమి వేసానో 1 బై 1 అయితే చూపిస్తాను. ఇక్కడ చిక్కుడు పాదులు అయితే పెట్టానండి. గోంగూర మొక్కలు కొన్ని వేశాను. చిక్కుడు పాదులకి పందిరిలాగా సెట్ చేశాను. టమాటో మొక్కలు పెట్టాను కానీ అవి పడిపోయాయి. ఇంకా ప్రాపర్గా అన్నీ సెట్ చేయాలండి. సాయిల్ కూడా ఇంకా తెప్పించాలి. ఇప్పుడు స్టార్టింగే కదా, ఫస్ట్ అయితే అన్నిటికీ పాదులైతే కట్టాను. బీరకాయలకి, సొరకాయలకి, చిక్కుడు పాదులకి, కాకరకాయలకి వీటన్నిటికీ పాదులైతే అన్నీ రెడీ చేసి పెట్టాము. ఇంకా కాస్త క్లీన్ చేసేది కూడా ఉందండి. ఆ సైడ్ వాల్స్కి అంతా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి మనము ఫార్మింగ్కి అయితే రెడీ చేయాలి. ఇప్పుడు ఎంతవరకు చేశానో అంతవరకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కట్టిన పాదు వచ్చేసి దీని కింద నేతి బీరకాయలు, ఇంకా దోస పాదులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ అన్ని సీడ్స్ జెర్మినేట్ అయ్యాయి చూడండి. ఇవి అల్లుకోవడానికి వీలుగా మనం పాదులు అయితే సెట్ చేసుకున్నాం కదా, ఇంకా పాదులు ఎక్కించడమే. ఇటు సైడ్ గోంగూర, బంతిపూలు, ఇంకా కొన్ని మడుల్లాగా సెట్ చేసి అందులో కొన్ని సీడ్స్ వేసాము. ఇక్కడ బంతిపూలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. దాని పక్కన వచ్చేసి ఇదంతా పాలకూర అండి, గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఇది పాలకూర. దీని పక్కన వచ్చేసి మళ్ళీ ఒక మడిలాగా సెట్ చేసి ఇందులో మెంతులు వేసాము. ఇంకా దీని పక్కన వచ్చేసి ధనియా సీడ్స్ వేసాము. నేలపైన కాబట్టి మనం ఇలా మడుల్లాగా సెట్ చేసుకొని ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి వేసుకోవచ్చు. పువ్వులు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి గోరు చిక్కుడికి అన్ని లైన్గా వేసి సెట్ చేసి పెట్టాము. ఇది వచ్చేసి ఇక్కడ బీరపాదులండి, అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి తీగ రావడము. గోంగూర మాత్రం చాలా పెరిగిపోయింది, అన్నీ కట్ చేసేయాలి. కొన్ని మాత్రం సీడ్స్కు ఉంచాలి. చిక్కుల్లో కూడా 2-3 రకాలైతే వేసాము. పాదులన్నీ సెట్ చేసాం కాబట్టి ఇంకా అల్లుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ వచ్చేసి కాకర పాదులు అయితే పెట్టాము. వీటికి కూడా ఇంకా పందిరైతే వేయాలండి. సీడ్స్ అయితే జెర్మినేట్ అయ్యాయి. ఇందులోని కొన్ని పూల మొక్కలు కూడా పెట్టాము. శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా వేస్తే సీడ్స్ అన్నీ ఇలా చిన్నగా జెర్మినేట్ అయ్యి వచ్చాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ బుడ్డ మొక్కలన్నీ శనగలండి. వీటి పక్కనే పల్లీలు కూడా ఒక మడిలాగా సెట్ చేసి సీడ్స్ అన్నీ వేసి పెట్టాము. ఇవన్నీ కంప్లీట్గా రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది ఈ ఇయర్ రీసెంట్గా వేసిన ఐడియా అండి. 1 మంత్ అలా అవుతుంది. ల్యాండ్లో అన్నీ సెట్ చేసాము. ఈ మడిలో వచ్చేసి మిర్చి నార అయితే అన్ని సీడ్స్ చల్లి పెట్టాము. ఇంకా సీడ్స్ జర్మినేట్ అయితే మనకు మిర్చి కూడా అందుబాటులోనే ఉంటాయి. అరటి మొక్కలు మాత్రం నర్సరీ ఉంది. అప్డేటింగ్ వచ్చేసి ఇదేనండి. కొన్ని మొక్కలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కంప్లీట్గా అన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. నేలపైన పెరిగేదానికి, టెర్రస్ మీద పెంచుకునేదానికి కొంచెం తేడా ఉంటుంది కదా. నేను అన్నీ గ్రో చేయలేక ఇక గ్రో చేస్తున్నాను. ఇదండి వీడియో నచ్చితే